కేబినెట్ మంత్రులకు బిగ్ షాక్ తగలబోతోంది. త్వరలో కేబినెట్ లో భారీ ప్రక్షాళన ఉండబోతుందంటూ తెలుస్తోంది. పనితీరు బాగోలేని మంత్రులపై వేటు పడబోతోంది. డిసెంబర్ లేదా జనవరిలో ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం. పలువురు శాఖల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 5గురు మంత్రుల తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్ల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి మంత్రి పదవులు పోబోతున్నాయి? 5గురు హిట్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళకి మాత్రం పెద్దగా రిస్క్ లేదంటూ సమాచారం అందుతోంది. తమ మంత్రి పదవులను నిర్వహించడంలో ఫెయిల్ అయినా లేదంటే మోస్ట్ కాంట్రవర్షియల్గా ఎవరైతే ఉన్నారో పార్టీకి తలనొప్పులు తెస్తున్న వాళ్ళ యొక్క మంత్రి పదవులు ఊడబోతున్నాయంటూ తెలుస్తోంది. మరి కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో విపరీతమైనటువంటి పోటీ మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడుతున్న కొంతమంది నాయకులను కూడా చూస్తున్నాం మంత్రి పదవుల కోసం. ఈ నేపథ్యంలో ఎవరెవరికి కొత్తగా అవకాశం దక్కబోతోంది, ఎవరెవరికి మంత్రి పదవులు ఎగిరిపోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది.